నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ముఖ్యమంత్రి మంత్రులు వీరు సామాన్యులకు రక్షకులు కావాలి కానీ కొందరు కేటుగాళ్లకు మాత్రం వీరే అడ్డదారిలో డబ్బులు దండుకునే ఆయుధాలుగా మారుతున్నారు. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో మేడ్చల్ పిఎస్లోకి వచ్చి ఆర్ఆర్ రియాలిటీకి సంబంధించినటువంటి అజిత్ కుమార్ గారు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే దాంట్లో మంత్రుల పేరు చెప్పి సీఎం ఆఫీస్లో పేరు చెప్పి సీఎం గారు పిఏ అని చెప్పేసి అని భయపెట్టి నీ రియల్ ఎస్టేట్ కంపెనీలో మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి అని నేను పిఏలాగా పనిచేసి సీఎం గారు పిఏలాగా పనిచేస్తున్నానని చెప్పేసి అని పేరు పెట్టి వాళ్ళని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది. దానిపైన నిన్న కేసు రిజిస్టర్ అయింది. కేసు అయిన తర్వాత రాత్రి సుమారు 11 గంటల సమయంలో నేరస్తుని కోసం వెరిఫై చేసి దాని యొక్క వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి దాన్ని పట్టుకొని రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. తన పేరు ఉప్పల సంతోష్ కుమార్, నేటివ్ ఆఫ్ శివంపేట. ప్రస్తుతం ఆయన మన దగ్గరనే పేట్ బస్ ఆఫ్ పిఎస్ పరిధిలో అతను నివసిస్తున్నాడు. గత 13 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నాడు ఆయన. అతను వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అరెస్ట్ చేసి. ప్రస్తుతానికైతే ఆర్ఆర్ రియాలిటీ కంపెనీ ఒకటే ఉన్నది. చాలామంది కొందరు ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ యొక్క కంటెంట్ని బట్టి ఫర్దర్ కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఇతని పైన ఒక కేసే ఉంది. గతంలో ఓవరాల్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ పేపర్ మీద మాత్రం ఎవరు ఇవ్వలేదు. దాంట్లో అతని పైన ఒకవేళ ఎవరు ఇచ్చినట్టయితే మాత్రం తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటాము. 5 విల్లాలు అమ్మి ఆ కాస్ట్ నాకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. 5 విల్లాలు అమ్మి ఆ విల్లాల కాస్ట్ ఎంత ఉంటుందో నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. నేను సీఎం గారు పిఏ అని చెప్తున్నాడు. ఆయన సీఎం గారు పిఏ అని చెప్పుకోవడము, లేకపోతే ఆఫీసర్స్ దగ్గర ఫోటోలు దిగి ఆ ఫోటోలు తీపించుకోవడం, క్లోజ్ అని చెప్పడము, గౌరవ మంత్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఫోటోలు దిగి ఫోటోలు చూపించడం, నాకు వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్ అని చెప్పేసి ఆ ఫోటోలు చూపించేసి భయపెట్టి డబ్బులు వాళ్ళు అడగడం జరిగింది. అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒక బాధిత వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద వాటిపైన వాళ్ళకున్నటువంటి బాధ ఏముందో దానిపైన ఎంత ఫీజిబిలిటీ ఉంటే అంతవరకు వాళ్ళు యాక్షన్ కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాము. అతనిపైన ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఇతను ఒక్కడే ఉన్నాడు. సంతోష్ కుమార్ ఒకడే. ప్రస్తుతానికైతే ఏమి లేవు. ఇప్పుడు ఇదే తరహాలో హైదరాబాద్ లో జరిగిన ఒక దారుణం కలకలం రేపుతుంది. హైదరాబాద్ శివారు మేడ్చల్ కేంద్రంగా ఒక నకిలీ సామ్రాజ్యం వెలుగు చూసింది. సంతోష్ అనే వ్యక్తి తాను కాంగ్రెస్ నాయకుడినని, సీఎం మంత్రులతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలుకుతూ వసూళ్ల పర్వానికి తెరలేపాడు. ఒక రియల్ ఎస్టేట్ యజమానిని లక్ష్యంగా చేసుకున్నాడు సంతోష్. మాకు సీఎం మంత్రులు తెలుసు, వెంటనే నీ ప్రాజెక్ట్ లో 5 విల్లాలుగా నా పేరు మీద రాయాలి అంటూ గన్మ్యానల్లా బెదిరించాడు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న యజమాని ప్రాణభయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఈ బండారం బయటపడింది. కేవలం ఒక్క విల్లాతో ఆగిపోలేదు సంతోష్ కథ. కోంపల్లి, సుచిత్ర పరిసరాల్లో భూ వివాదాలను సెటిల్ చేస్తూ అధికార పార్టీ అండదండలున్నాయని చెప్పుకుంటూ ఈ నిందితుడు యథేచ్ఛగా దందాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అధికార పార్టీ నేతల పేర్లు వాడుకుంటూ ఇలా సామాన్యులను, వ్యాపారులను బెదిరిస్తుంటే అసలు వెనుక ఎవరున్నారు? రాజకీయ నాయకుల ఫోటోలు, వారి పేర్లు వాడుకుంటే పనులు అయిపోతాయనే నమ్మకం ఇంతలా ఎలా బలపడింది? గన్మెన్ల వేషంలో వసూలకు పాల్పడుతున్న ఈ నకిలీ నాయకుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేలాల్సిందే. మేడ్చల్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ ఈ తరహా వసూళ్ల దందాలు ఇంకెన్ని ఉన్నాయన్నాయనే భయం ఇప్పుడు రియల్ ఎస్టేట్ వర్గాల్లో మొదలైంది. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం వేచి చూడండి. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.